ఏ బంధము శాశ్వతమని మురిసిపోవద్దు. అన్నీ నీ చుట్టే ఉంటాయి కానీ ఏది నీ సొంతం కాదు. ఎవరి పాత్ర ముగిసినప్పుడు వాళ్ళు సర్దుకుంటారు. నీ పాత్ర ముగిస్తే నువ్వే సర్దుకోవాలి. ఆనాడు నీతో ఎవర్రా, ఇది నువ్వు గ్రహింపు కలిగి ఉండు. 2, మొట్టమొదటిది ఎవరితో హానికి వెళ్ళొద్దు. 2వది, అది నీ కన్న బిడ్డలతోనైనా, కట్టుకున్న వారితోనైనా, నిన్ను కన్న వారితోనైనా, ఎవరితోనైనా మితముగా ఉండు కానీ అమితంగా అనుబంధానికి అతుక్కుపోవద్దు, దెబ్బతింటావు. పిల్లలు అంటావు, వాళ్ళు నిన్ను తృణీకరిస్తే సస్తావు. ఆస్తులు ఇల్లు అంటావు, అయిపోయిన నాడు సస్తావు. పరువు ప్రతిష్ట అంటావు, ఎక్కడో చోట అవమానం ఎదురైనాడు సస్తావు. నాకు ఇలా అయింది, ఇలా అనుకోలేదు, ఇలా అయింది, పిల్లలు నన్ను ఎట్ట చేశారు, లేకపోతే అలా ఆస్తి పోయింది, లేకపోతే ఇలాగ అవమానం ఎదురైంది, ఇంకెందుకు బతకాలి నేనని ఇప్పటికి అలాంటి తలంపులతో కొంతమంది ట్రై చేసి కూడా వచ్చాడు కూర్చున్నారు. అనవసరంగా దేవుడు బలికిచ్చాడు ఏ మాటలో. కాబట్టి ఇంక వదిలేసి. నీ పిల్లలు నిన్ను చూడట్లేదు అనుకుంటాను అని ఎవరైనా అన్నారనుకో, ముందే తెలుసుగా నాకు అను. వాళ్ళు చూడట్లేదని నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే చూడరని నాకు తెలుసు. నేను ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఏం బాధ లేదా? ఎందుకు బాధ? పిల్లల్ని కన్నాను, వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా పెంచడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నెరవేర్చాను. రెక్కలు వచ్చినాయి, పక్షులు ఎగిరిపోయినాయి. ఇక నన్ను చూసేదేంది? నాకు ఈ బంధాలను బాధ్యతను ఇచ్చిన వాడు నా దేవుడు, ఆయన ఒక్కడున్నాడు నాకు చాలు. బంధు బాంధవ్యాల బాధ వలదు అన్ని ఈ 3 చరణాల్లో పెట్టుకున్నా. బరువు బాధ్యతలన్న భయము వలదు, నీ మధుర బంధమే నాకు చాలు. నీ మధుర బంధమే నాకు చాలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు. నేను హెచ్చడం కాదు నా తండ్రి, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. దేవునికి మహిమ. ఇల్లు ఉంది, అప్పులు ఉన్నాయి, ఏం చేయమంటావు అన్న అంటారు. నేను చెప్పేది ఏం తెలుసా? అమ్మేవయా? ఇల్లు అమ్మితే పరువా నీ బొంద? అమ్మే, అడిగేవాడిని లేకుండా చేసుకో, అద్దె ఇంటూ ఉండు. ఈ ప్రపంచమే మనకు ఒక అద్దె ఇల్లు. సొంత ఇల్లు ఎవరుకుందా? సొంత ఇల్లు ఎవరుకుంది? సొంత ఇల్లు ఉంటే ఇంట్లో శాశ్వత కాలం ఉండేది. మీకేమన్నా ఇబ్బంది కలుగుతుందా? నడువులు లాగుతున్నాయా? లేదన్నా ఇంపార్టెంట్ చెప్పానంటే చెబుతా. చెప్పమంట? మరి టైం చాలా అయిపోయిద్దేమో. చెప్పలే, టెన్షన్ పడవాకండి. దేవునికి స్తోత్రం. సొంతింటోడికి సొంత ఇల్లు శాశ్వతమా? లేదు. అప్పులుండే మనశ్శాంతి లేదు, తీసేవా? ఇంకెక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఏనేం చేయి, అద్దెంటికి చేరు, అడిగేవాడు ఉండడు, కష్టపడు, తెచ్చుకో, తిను, ప్రశాంతంగా నిద్రపో, నెలకు అద్దె కట్టుకోపో. నీ ఇల్లు కొన్నవాడికి ఏం మిగిలిద్ది? అద్దె తప్ప ఏం మిగలదు. దేవునికి స్తోత్రం. సొంత ఇల్లు అన్న బిల్డప్ తప్పితే, కొంచెం అద్దె సేవ అవటం తప్పితే ఏం మిగలదు. కాబట్టి నువ్వు అద్దె కట్టుకుంటున్నావు, అంతే తేడా. కానీ అడిగేవాడు లేడు, ప్రశాంతంగా ఉండు. పొలం ఉంది, అప్పులు ఉన్నాయి, తీసే. ఎందుకు పద్దాకలదాన్ని ఆడబెట్టుకొని పొలం పోతే పరువు పోతే మరి చివరికి ఏం చేస్తావు? ఆ పొలంలో మందు దాసేస్తావా? అది ఇంకా దారుణమైన అవమానం కదా? అంతకంటే దరిద్ర పేరు ఇంకోటి ఉందా? దానికంటే ఇది బెటర్ కదా? తీసే. దేని మీద ఎక్కువ సెంటిమెంట్ పెట్టుకోవద్దు.
కొంతమంది బైక్ మీద కూడా సెంటిమెంటే, బైక్తో కూడా మాట్లాడుకుంటారు. అతి చేయొద్దు. ఈ లోకం నీ శరీరమే నీకు స్థిరం కానప్పుడు ఏ స్థిరమా? కాబట్టి దేని మీద అధికమైన వ్యామోహం పెంచుకోవద్దని చెప్తున్నాను నేను. మోసపోతావు, దెబ్బతింటావు, గాయపడతావు, చేదు మింగాల్సి వచ్చింది. అందుకే మెంటల్గా ప్రిపేర్ అయిపో. పిల్లల్ని పెంచుతున్నావా, పెంచు, నీ బాధ్యత అంతవరకే. వాళ్ళ నుంచి నువ్వేం ఆశించొద్దు. నేను చెప్తున్నాను, నీ శరీరాన్ని నా శరీరాన్ని చూసి కూడా మిడిసిపడకూడదు. ఎందుకంటే ఇది మూలబడింది అనుకో, అప్పుడు ఉంటుంది సినిమా. కాబట్టి దేని మీద నువ్వు వ్యామోహం పెట్టుకోవద్దు, దేని మీద నువ్వు ఆశలు కోరికలు పెంచుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాంతో ముందుకు సాగు. నీకు వచ్చిందని ఎత్తులు పడద్దు, లేదని కృంగిపోవద్దు. వచ్చిందని పైకి చూడొద్దు. నీ ఆరంభం ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇప్పుడేదో వచ్చింది, అది ఎంతవరకు ఉంటుందో గ్యారంటీ లేదు. కాబట్టి దాన్ని బట్టి వెర్రవేయొద్దు. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావో అన్నీ వచ్చిన నాడు కూడా ఆ దీన మనసు అలానే కలిగి ఉండు. విరిగిన అనుభవాన్ని ఎప్పుడు సాధన చేయి. విరిగిపో. భర్తతో భార్య గొడవ ఎక్కడొచ్చింది? అహంకారం కాడే వచ్చింది. అహానికి పోయినప్పుడు కొట్లాట. భార్యకి భర్తతో గొడవ, భర్తకి భార్యతో గొడవ అహంకారం దగ్గరే. పిల్లలు అహానికి పోయాయి. అందరూ గొడవ అంతా అహానికి కారణం, అహమే కారణం. ఆయన కాస్త ఎగిరాడు అనుకో, తగ్గించుకో. చిల్లులు ఏమైనా పడ్డాయా? ఎట్లా అంటాడా? అంత మాటలు ఎట్లా అంటాడు? అన్నోడు నోరే పోయిద్ది, దేవుడు చూస్తున్నాడుగా. నువ్వేమో ఎగబడతావు. ఆయన 4 బాదుతాడు. నలుగురు వచ్చి పక్కింటి వాళ్ళు వచ్చి ఏంది అని అడ్డం తీస్తారు. ఆ 4 ఏళ్ళు 40 ఏళ్ళకి చెప్తారు. అది 4 రోజులు మ్యాటర్ అయిద్ది, ఊరు మొత్తం బాకిద్ది. ఈ చండాలం అవసరమా? పురుషుడు అహానికి పోయి వెర్రవీగాడు, నువ్వు తగ్గించుకో, నువ్వు విరిగిపో. లేదు భార్య 4 కేకలు వేసింది, నువ్వు అహానికి పోయి ఏంది ఎగస్టాల మాట అనొద్దు. అట్లా మాట్లాడొద్దు. అవ్వ పద్ధతి కాదు. నువ్వే దెబ్బతింటావు, దేవుడి ముందు ఉన్నామన్నా కొంచెం తగ్గించుకో, చూసుకో అని నువ్వు సైలెంట్ అయిపో. గొడవ ఉండదు. కానీ గొడవలన్నీ అహాని బట్టే జరుగుతున్నాయి. కాబట్టి ఇవి మీకు లైఫ్కి ఉపయోగపడతాయి, జీవితానికి.